మున్సిపల్ సమావేశానికి కౌన్సిలర్ తాజుబాబు తీసుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. డబ్బాలో పామును బంధించి కౌన్సిలర్ అనిల్ కుమార్ తీసుకొచ్చారు. పాముతో కౌన్సిల్ సమావేశ మందిరానికి వచ్చారు. చైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో పామున్న డబ్బాను బయటపెట్టి లోపలికి సమావేశ మందిరానికి వచ్చారు. 20వ వార్డులో పాముల సంచారం ఎక్కువగా ఉందన్న అనిల్ కుమార్ 5 ఏళ్ల కాలంలో తన వార్డులో అభివృద్ధి పనులు చేయలేదంటూ ఆరోపించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించలేదన్నారు. పాఠశాల ఆవరణలోకి పాము వచ్చిందన్నారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు పామును తీసుకువచ్చారని కౌన్సిలర్ అనిల్ కుమార్ తెలిపారు. పైకి పెట్టకు డబ్బాకి కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్న చెత్త తొలగించాలని కదా అన్నయ్య కింద పట్టుకోవద్దు. డబ్బాకి కలపించాలి. మున్సిపల్ సమావేశానికి కౌన్సిలర్ తాజుబాబు తీసుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. డబ్బాలో పామును బంధించి కౌన్సిలర్ అనిల్ కుమార్ తీసుకొచ్చారు. పాముతో కౌన్సిల్ సమావేశ మందిరానికి వచ్చారు. చైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో పాము ఉన్న డబ్బాను బయటపెట్టి లోపలికి సమావేశ మందిరానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, మున్సిపల్ సమావేశానికి కౌన్సిలర్ ఈ విధంగా తాజుపాముని డబ్బాలో పెట్టుకుని తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు నిడదవోలు మున్సిపాలిటీలో 20 వార్డులో పారిశుధ్య లోపంపై అటు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలంటూ కూడా మున్సిపల్ సిబ్బందికి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా వారు స్పందించకపోవడంతో 20 వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ ఈ విధమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశ మందిరానికి తన వార్డులో తిరుగుతున్నటువంటి పామును బంధించి బాటిల్లో పెట్టుకుని రాగా ఆ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి మున్సిపల్ చైర్మన్ సమావేశానికి ఆరంభంలోనే ఆ పామును తీసుకొచ్చిన వారెవరో బయటకు వెళ్ళాలి, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎందుకంటే అటు పెద్ద ఎత్తున కౌన్సిలర్లు అందరూ కూడా హాజరయ్యారు, చైర్మన్ సహా అందరూ. ఆ సందర్భంలో ఒకవేళ పాము గనక బయటకు వస్తే అది విషసర్పం కాబట్టి అందరికి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది కాబట్టి కూడా అటు చైర్మన్ హెచ్చరించడంతో ఆ పామును డబ్బాతో సహా తీసుకొని బయటకు వెళ్ళినటువంటి అనిల్ కుమార్ మీడియాతో కూడా మాట్లాడుతూ తన వార్డులో ఉన్నటువంటి దుస్థితి తెలియజేసేందుకే ఈ విధమైనటువంటి నిరసన తెలిపేందుకు వచ్చారని, ఇళ్లలోకి కాలనీల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారని, పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించారంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ అనిల్ కుమార్ 20వ వార్డుకు ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నారు. ఈయన నిరసనతో కూడా కాస్త తోటి కౌన్సిలర్లు సైతం భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.